వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్య డిజైన్స్. కార్తీక మాస విశిష్టత 5వ రోజు కథ. కార్తీక మాసంలో స్నానాలు, పూజలు, దానాలు మొదలైనవే కాకుండా హరిహర దేవాలయాలలో భగవద్గీత పారాయణ తప్పనిసరిగా చేయాలి. అలా చేసిన వారికి సర్వ పాపాలు తొలగిపోతాయి. ఈ మాసంలో కరవీర పుష్పాలతో శివకేశవులకి పూజ చేసిన వారు వైకుంఠమునకు వెళ్తారు. ఈ మాసంలో రాచ ఉసిరి అంటే పెద్ద ఉసిరికాయ చెట్టు కింద భగవంతుని ధ్యానించి సహపంక్తి భోజనము చేయవలను. బ్రాహ్మణులకి భోజనం పెట్టి శక్తి కొలది దక్షిణ తాంబూలములు ఇచ్చి పురాణ కాలక్షేపం చేయాలి. ఈ విధంగా చేసిన ఒక బ్రాహ్మణుడికి నీచకర్మ పోయి నిజరూపము కలిగి స్వర్గమునకు పోయెను. ఈ కథ పేరు కిరాత మూషికము మోక్షము పొందుట. కావేరీ నది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని కొడుకు శివశర్మ గారాబంగా పెరుగుట వలన నీచులతో సావాసం చేసి చెడు తిరుగుళ్ళు తిరిగేవాడు. కొడుకు ప్రవర్తన చూసిన దేవశర్మ, నీ గురించి ప్రజలు చెప్పుకోవడం నాకు నచ్చడం లేదు, సహించలేకున్నాను. ఈ కార్తీక మాసంలో నదిలో శుచిగా స్నానం చేసి శివకేశవులను పూజించి సాయం సమయంలో కోవెలలో దీపారాధన చేసినచో నీ ప్రవర్తనలో మార్పు వచ్చి ప్రజలంతా నిన్ను మెచ్చుకొందురు. నీవు చేసిన పాపములు తొలగిపోవును అని చెప్పగా శివశర్మ ఈ విధంగా సమాధానం ఇచ్చెను. స్నానం చేస్తే మన ఒంటికి ఉన్న మురికి మాత్రమే పోతుంది. పూజలు చేసినంతనే భగవంతుడు ఏమీ ప్రత్యక్షమవ్వడు. దీపాలు మన ఇంటిలోనే వెలిగించుకోవచ్చు, కోవెలకు వెళ్ళడం ఎందుకు? ఈ విధమైన సమాధానం కొడుకు నోటి వెంట నుండి రావడంతో తండ్రికి కోపం వచ్చి, ఈ మాస ఫలమును నువ్వు చులకన చేసినందుకు గాను నువ్వు ఒక కారడవిలో మర్రి చెట్టు తొర్రలో ఎలుకగా జీవించెదవు అని శపించెను. వెంటనే కొడుకు తను చేసిన తప్పు తెలుసుకొని, నాకు అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోవడం వల్ల దైవదూషణ చేసి తిని, నాకు శాప విమోచనం ఎప్పుడో తెలియచేయండి అని అడుగగా, నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వింటావో ఆ రోజే నీకు శాప విమోచనం అని సమాధానం ఇచ్చాను. వెంటనే కొడుకు ఎలుక రూపం దాల్చి అడవిలోకి పోయి మర్రి చెట్టు తొర్రలో నివసిస్తూ ఉండెను. మూషికం ఉన్న మర్రి చెట్టు కావేరీ నదీ తీరంలో ఉండుట వల్ల నదికి స్నానానికి వచ్చిపోయేవారు చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. ఆ విధంగా కొంతకాలానికి కార్తీక మాసం వచ్చింది. విశ్వామిత్రుడు తన శిష్యులతో కావేరీ నదీ స్నానం చేసి వచ్చి మర్రి చెట్టు కింద కూర్చొని శిష్యులకు కార్తీక పురాణం వివరిస్తుండగా ఒక కిరాతకుడు వారి వద్ద ధనాన్ని దోచుకోవడం కోసం వచ్చి వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారితో పాటు కథని వింటూ అక్కడే ఉండిపోయాడు. తొర్రలో ఉన్న ఎలుక బాటసారుల వద్ద ఉన్న ఆహారాన్ని తినుటకు బయటకు వచ్చి వారు వింటున్న పురాణాన్ని తాను విన్నది. కార్తీక మాస మహత్యం సమాప్తమయ్యేసరికి కిరాతకుడు తన మునుపటి జన్మ జ్ఞప్తికి వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించి అతని పల్లెకు పోయెను. కలుగు మొదట్లో నుండి కథ విన్న ఎలుక అంటే శివశర్మకు కూడా శాప విమోచనం కలిగి బ్రాహ్మణ రూపం పొంది, మునీశ్వర, మీ దయ వల్ల మా తండ్రి గారు నాకు ఇచ్చిన శాపము తొలగింది అని తన వృత్తాంతమును తెలియచేసి ఇంటికి పయనమయ్యను. ఇహపరములలో సిరి సంపదలతో తులతూగటకు, మోక్షమును పొందుటకు తప్పనిసరిగా కార్తీక మాస మహత్యమును చదివి ఇతరులకు వినిపించుట చాలా మంచిది. 5వ రోజు పారాయణం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.